ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వెళ్తూ ఉన్నాం మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో వీళ్ళ ఫ్రెండ్షిప్ చాలా సంవత్సరాల నుంచి ఇలాగే కొనసాగుతూ ఉంది. చిన్న చిన్న చిరాకులు, పొరాకులు, తర్వాత ప్రేమలు, ఇవన్నీ ఫ్రెండ్షిప్లో కామనే. అలాంటి ఫ్రెండ్షిప్పే మా అత్తమ్మది కూడా. అప్పుడప్పుడు గొడవలు వేసుకుంటుంటారు, మళ్ళీ ఒకటైపోతుంటారు, మళ్ళీ ప్రేమలు పెరిగిపోతూ ఉంటాయి. అలాంటి ఫ్రెండ్షిప్ అన్నమాట. కాకపోతే ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు కూడా విడదీయరాని బంధంలా ఉంటుంది వాళ్ళిద్దరిది. స్నేహ బంధం అనేది చాలా గొప్పది నా ఉద్దేశంలో. చాలా మంది ఉంటారు, ఏమర్చే వాళ్ళు ఉంటారు, మన కోసం పాకులాడే వాళ్ళు ఉంటారు, మన కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉంటారు, మనకు ఆపదొస్తే ఆదుకునే వాళ్ళు ఉంటారు, చాలా రకాలుగా ఉంటారు. కానీ ఒక జెన్యూన్ ఫ్రెండ్షిప్ని మాత్రం ఎప్పుడు కూడా వదలకూడదు అనేది నా ఉద్దేశం. అలాగే నాకు చాలా మంది 30 ఇయర్స్గా ఫ్రెండ్స్ ఉన్నారు. అలాంటి ఫ్రెండ్షిప్ నాకు ఉన్నందుకు నిజంగా చాలా గర్వంగా కూడా ఉంది. ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే ఇప్పుడు మనం మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్తూ ఉన్నాం. సో మొత్తం కూడా పంట పొలాలతో రోడ్డుకి అటువైపు ఇటువైపు నిండిపోయింది అన్నమాట. పచ్చగా ఎటు చూసినా పచ్చదనం ఉట్టిపడుతూ ఉంది. ఇక మనం పల్లెలు అంటే పచ్చదనానికి మారుపేరు కదా. సో మొత్తం పైదంతా రెండు పక్కల వేసేస్తున్నారు, చూడండి ఎంత బాగుందో. అసలు నిజంగా సాయంకాలం అటు వెళ్తూ ఉంటే సూర్యాస్తమయం టైంలో ఎంత ఆహ్లాదంగా ఉందో. సో మొత్తానికి ఆ విలేజ్ అయితే రీచ్ అయిపోయాం. సో విలేజ్ అంతా ఇలా ఉంది. సో మొత్తానికి వీళ్ళైతే పాత ఇల్లంతా పడగొట్టి కొత్తగా కట్టుకున్నారనమాట. తోట ఆల్మోస్ట్ వీళ్ళ ఇల్లంతా లాస్ట్లో ఉన్నాయి, ముందు తోట ఉందన్నమాట. సో అలా పైన వాళ్ళ టెర్రస్లో నుంచి అలా కూర్చొని చూస్తూ ఉంటే నిజంగా కళ్ళకి ఎంత హాయిగా ఉందో. అసలు ఎన్ని బాధలున్నా మర్చిపోతాం అనేలా ఉందన్నమాట. సో వాళ్ళ టెర్రస్ పై నుంచి వ్యూ పాయింట్ అంతా కూడా పచ్చని పంట పొలాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ వాళ్ళ పైన మిద్ది మీద అయితే కుక్కను పెట్టుంటే ఇది నిజంగా నేను రియల్ కుక్క అనుకున్న దూరం నుంచి చూసి, అంత న్యాచురల్గా ఉందన్నమాట. పైన టెర్రస్ పైన ఒక బాల్కనీ ఉంది. నిజంగా ఆ బాల్కనీలో అలా కూర్చుంటే జన్మ ధన్యమైపోతుంది అని ఎలా ఉంది, అది మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఈ లోపల ఈ పెయింటింగ్ కానీ అక్కడ వాళ్ళు పెట్టుకున్న డెకరేషన్స్ కానీ అవన్నీ కూడా చూడొచ్చు. నిజంగా ఇల్లు చాలా అందంగా పెట్టుకుని ఉన్నారు. అదే ఆ టెర్రస్ని మీరు ఎంజాయ్ చేస్తారా లేదా, ఇలా కూర్చొని కాఫీ తాగుతూ అలా పచ్చని పంట పొలాలు చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. సో మీరు అదృష్టవంతులు. అంటే ఆ ఇంట్లో అక్క అంటున్నారు, అయ్యో మాకంత తీరిక ఎక్కడుందమ్మా, పని చేసుకునే సరిపోతుంది, పైన పోయి ఆహ్లాదంగా టీ కాఫీ కూర్చొని టైం ఎక్కడుంది, పిల్లలు ఇంట్లో అవి చూసుకోవడానికే సరిపోతుంది అని చెప్తూ ఉంది. నిజంగా నాకు ఇలాంటి ప్లేసెస్లో ఒక్కొక్క ప్లేస్ని కూడా ఎంజాయ్ చేయడం ఇష్టం. సో మొత్తానికి ఆ టెర్రస్కి లాక్ చేస్తున్నారు. సో మళ్ళీ పనీగా కీ తెప్పించి సో అక్కడ ఎలా ఉందో మీకు చూపిద్దామని చెప్పి కీ తీసుకురమ్మని చెప్పాను అక్క వాళ్ళని. ఈ లోపల వాళ్ళ పాప ముద్దుగా మాట్లాడుతుంది. వినండి. పాడు, ఇందాకేం పాటు పాడావా మీ నాన్నమ్మ పైన? జేజ్ పైన ఏం పాడావా? నువ్వు వస్తావా? నీకు ఇష్టం నానమ్మగా జేజమ్మ సిల్క్ చీర కట్టుకున్నా పాడినా పాడవా? పాడు. ఇక్కడ ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ మనవరాలకి అమ్మాయి అనమాట. అంటే మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ జేజమ్మ అయిపోయింది. సో అదే ఆ అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ పేరుకి ఇష్టం అయితే, ఇష్టమ్మా నువ్వు వస్తావని సిల్క్ చీర కట్టుకుని సాంగ్ ఉంది కదా, దాన్ని పాడుతుంది అనమాట ఆ పాప. సో ఎంతసేపు బతిలాడినా పాడలేదు, మీ అందరికి కూడా వినిపిద్దామంటే. సో నేను ఇందాక చెప్పాను కదా బాల్కనీ. సో ఆ బాల్కనీలో నుంచి కనుక చూస్తే చూడండి, ఎదురుగా ఆ పచ్చని పంట పొలాలు. నిజంగా చాలా అదృష్టవంతులు వీళ్ళు. ఇంత ఆహ్లాదమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారంటే నిజంగా అదృష్టవంతులు అనిపించింది. ఈ పర్టికులర్ ఏరియా మాత్రం ఏదైనా చిన్న చిన్న పార్టీస్ చేసుకునేలా కట్టుకున్నారు. ఇది నేను చెప్పిన బాల్కనీ. ఇక్కడ హ్యాపీగా ఉయ్యాలు వేసుకుని కాఫీ తాగుతూ అలా పంట పొలాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే నిజంగా అబ్బా స్వర్గంలో ఉన్నట్లు ఉంటుంది కదా. మెయిన్ నాకు ఎలా అంటే పల్లెటూరు ఉండాలి, చుట్టూ పంట పొలాలు ఉండాలి, మధ్యలో ఇల్లు ఉండాలి. ఎక్కడ టెర్రస్లో కూర్చున్నా ఆ పచ్చదనం కనిపిస్తూ ఎంజాయ్ చేస్తూ టైం గడుపుతూ ఉంటే టైం ఎలా పోతుందో తెలియదు అనమాట. సో ఇందాక నేను చెప్పాను కదా, సో అత్తమ్మ ఫ్రెండ్. సో ఈ ఆంటీని ఇష్టం ఆంటీ. సో చాలా సంవత్సరాలుగా వీళ్ళ ఫ్రెండ్షిప్ విడదీయరాని బంధంగా ఉంటుంది. అదే ఇందాక చెప్పినప్పుడు అప్పుడప్పుడు కొట్లాడుకుంటారు, అప్పుడప్పుడు ఎక్కువగా ప్రేమగా ఉంటారు, మళ్ళీ ఒకరిని వదిలి ఒకరు ఉండలేరన్నమాట. అలాంటి బంధం వాళ్ళది. సో వాళ్ళదే ఈ ఇల్లు. మెయిన్ లోపల కంటే కూడా పైన బాల్కనీ, ఈ చుట్టూ ఆవరణం, ఆ తర్వాత సైడ్ ఉన్న
కొద్దిపాటి గ్రీనరీ సూపర్గా నచ్చింది నాకైతే. ఈవెన్ రోడ్డుకి ఆపోజిట్ కూడా వాళ్ళదే కాబట్టి రోడ్డు కూడా మొత్తం అటువైపు ఇటువైపు చెట్లు వేసుకొని ఆ గ్రీనరీని బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ఇలా హౌస్ ఉంటే. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను, మిగతా హౌస్ అంతా కూడా చూసేయండి. పల్లెటూరులో ఇంకా కూడా కట్టెల పొయ్యిని అలాగే కంటిన్యూ చేస్తున్నారు, అది కూడా చూద్దాం. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను, బ్యాలెన్స్ వీడియో కూడా చూసేయండి. Oh